భీష్మ ఏకాదశి అంటే ఏంటో మీకు తెలుసా? చాలా మందికి ఒక్క కారణం మాత్రమే తెలుసు, కానీ నిజానికి ఈ రోజుకు రెండు అత్యంత గొప్ప కారణాలు ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే ఆ రెండో కారణం మిస్ అవుతారు. ఇది చాలా పవిత్రమైన విషయం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శరాశయపై పడుకుని ఉన్నవాడు భీష్మ పితామహుడు. భీష్ముడికి దేవతలు ఇచ్చిన ప్రత్యేక వరం ఏంటో తెలుసా? ఇచ్ఛామరణం. అంటే తనకు నచ్చిన సమయానికే ప్రాణం విడిచే శక్తి ఉన్నట్టు అన్నమాట. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మాఘశుక్ల ఏకాదశి నాడు తాను ఎంపిక చేసుకున్న సమయానికి ప్రాణం విడిచాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. కానీ ఇది మాత్రమే కాదు, ఇంకో గొప్ప కారణం కూడా ఉంది. శరాశయపై పడుకుని ఉన్న భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వచ్చి గౌరవంతో నమస్కారం చేస్తాడు. చేసి ఇలా అడుగుతాడు, ధర్మం అంటే ఏంటి, రాజ్యధర్మం ఎలా పాటించాలి, భక్తి విలువలు ఎలా నిలబెట్టాలని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు చెప్పింది ఏమిటంటే శ్రీ మహావిష్ణు యొక్క వేల పేర్లు, అదే విష్ణు సహస్రనామం. ఈ రోజే భీష్ముడు కృష్ణుని సాక్షిగా విష్ణు సహస్రనామం ఉపదేశించిన రోజని చెబుతాయి. అందుకే ఈ రోజున ఆ పారాయణం చేస్తే పాప విమోచనం, శాంతి, మోక్షం లభిస్తాయని నమ్మకం. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం, భక్తితో విష్ణు సహస్రనామం చదవడం, నారాయణ ధ్యానం చేయడం చాలా పుణ్యదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భీష్మ ఏకాదశి అన్నది కేవలం ఒక పండుగ కాదు, ధర్మం, భక్తి, త్యాగం, జ్ఞానం ఇవన్నీ కలిసి ఉన్న పవిత్రమైన రోజు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మరి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.